తిరుపతి మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలింగ్ సమావేశాన్ని నిర్వహించాలని వైసీపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ కోరుతూ కమిషనర్ను కోరారు. దీనిపై కమిషనర్ సరైన స్పందన తెలియజేయకపోవడంతో కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. మేయర్ శిరీష కమిషనర్ను సంప్రదించినా స్పందించలేదని ఆరోపించారు. అక్టోబర్ 4వ తేదీ రోజునే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, స్వప్న, తిరుపతి కార్పొరేషన్కి సంబంధించి ఇంటర్నల్గా జరిగేటటువంటి ఎన్నికలు ఏదైతే స్టాండింగ్ కౌన్సిల్ కమిటీ అంటే ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. ఇందుకు ఈ నెల 19వ తారీఖున తిరుపతి కమిషనర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ నామినేషన్ల స్వీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నామినేషన్లకు దాదాపుగా 27 మంది హాజరయ్యారు. మేయర్ శిరీషతో పాటు మిగిలినటువంటి కార్పొరేటర్లందరూ హాజరైన నేపథ్యంలో ఎవరు కూడా అంటే కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా అంటే ఎవరు కూడా అధికారులు అంటే నామినేషన్ల ప్రక్రియ కొనసాగించలేదంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా ఆందోళన చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఇందులో 17 మంది కార్పొరేటర్లు అంటే నిన్న మొన్న కొంతమంది కమిషనర్ కలిసి వచ్చే నెల 4వ తారీఖున ఎన్నికలు నిర్వహించిన అవసరం ఉందంటూ కూడా కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. అయితే 4వ తారీఖున బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి వస్తారు. ఆ సందర్భంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. మరోవైపు 4వ తారీఖు కాకుండా మరో రోజు మార్చుకోవాలంటూ కూడా కొంతమంది కార్పొరేటర్లు కమిషనర్కి వినతి ఇవ్వడంతో అందువల్లనే ఈ ఎన్నికలు వాయిదా వేసినట్లు కమిషనర్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. అంటే కమిషనరేట్లో ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద అంటే నోటిఫికేషన్ ఇవ్వడం ఎందుకు అంటే గతంలో ఎన్నోసార్లు ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చి ఉపసంహరణ చేసుకున్నారు. ఇప్పుడు వచ్చే నెల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మరి అదే రోజు కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఏదైతే ఏదైతే ఉంటాయో స్టాండింగ్ కౌన్సిల్ కమిటీ అంటే ఎన్నికలు 4వ తారీఖున జరగాలితే కేవలం అది కార్పొరేటర్లు మాత్రమే ఎన్నికలు జరగాల్సిన అవసరం, అంటే వాళ్ళు మాత్రమే ఓటర్లు కాబట్టి ఉందంతా కూడా 47 మందే కదా, మరి గంటన్నర లోపల అయిపోతుంది. దీనికి మరోసారి వాయిదా వేసుకోవాల్సిన అవసరం ఏంటంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేటర్లు ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగింది. అందువల్లనే ఇవాళ పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. దీనికి సంబంధించి కమిషనర్ అందుబాటులో లేకుండా పోవడం, దాని తర్వాత ఉన్నటువంటి కింది స్థాయి అధికారులు నామినేషన్లు తీసుకోవడానికి కార్పొరేటర్ల దగ్గర నుంచి కూడా 5 మంది ముందుకు వచ్చినా కూడా అంటే ఆ నామినేషన్లు తీసుకోకపోవడంతో కాస్త వివాదం చెలరేగింది. వెంటనే దానిపైన పోలీసులు కూడా సమన్వయం చేసుకుని ఆ ఇష్యూని లేకుండా కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే మరోసారి ఈ కార్పొరేషన్కి సంబంధించి ఇంటర్నల్గా ఉన్నటువంటి ఏదైతే స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి చేస్తామంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.